సాధారణంగా అందరూ ఆరోగ్యంగా ఉంటే సంతోషంగా ఉంటాము అని భావిస్తారు. కానీ నిజము ఏమిటంటే మనము సంతోషంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉండగలం. ఎప్పుడూ కూడా మనసు యొక్క ప్రభావం శరీరంపై పడుతుంది. రాంగ్ ఆలోచనలు జబ్బును సృష్టిస్తే సరైన ఆలోచనలు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. నాకెప్పుడూ ఒంట్లో బాగోదు, నా బీపీ ఎక్కువగా ఉంటుంది, మా ఇంట్లో అందరికీ డయాబెటీస్ ఉంది, ఇలా ఆలోచించడం వల్ల ఆ అనారోగ్యం యొక్క వైబ్రేషన్స్ మీ నలువైపులా వ్యాపిస్తాయి. మీ శరీరంలో ఆల్రెడీ అనారోగ్యం కానీ ఉన్నట్లయితే మాటిమాటికి దాని గురించే ఆలోచించడం వల్ల అనారోగ్యం యొక్క తరంగాలు మీ శరీరమంతా ఇంకా ఎక్కువగా వ్యాపిస్తాయి. దీనివల్ల అనారోగ్యం ఇంకా పెరిగి పెద్దదవుతుంది. అందుకని మీ ఆలోచనలతోనే మీ శరీరాన్ని బాగు చేసుకోండి. మరి అది ఎలా చెయ్యొచ్చు? రండి, దాని గురించి కొన్ని పాజిటివ్ సంకల్పాలను నేర్చుకుందాం. ఓం శాంతి. జ్ఞాన సూర్యుడైన భగవంతుడు తన యొక్క జ్ఞానం అనే కిరణాలను నా పైన కురిపింపచేస్తున్నారు. ఏ విధంగా అయితే సూర్యకిరణాలు ప్రపంచమంతా వ్యాపిస్తూ ప్రపంచంలోని క్రిమికీటకాలను సమాప్తం చేస్తాయో, అదేవిధంగా జ్ఞాన సూర్యుడైన పరమాత్మ యొక్క జ్ఞానమనే కిరణాలు నా శరీరంలో పూర్తిగా వ్యాపిస్తూ శరీరంలోని అన్ని క్రిమికీటకాలను సమాప్తం చేస్తున్నాయి. నీలిరంగు కిరణాలు శరీరమంతా వ్యాపిస్తూ ఉన్నాయి. ఈ జ్ఞానం అనే నీలిరంగు కిరణాలు డార్క్ బ్లూ కలర్ రేస్ నా శరీరమంతా వ్యాపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మెదడు భాగంలో ప్రభావం చూపిస్తున్నాయి. మెదడు భాగాన్ని ఆరోగ్యంగా చేస్తున్నాయి. నా యొక్క ప్రతి న్యూరాన్ ఆరోగ్యంగా అయిపోతుంది. నాలో దివ్యమైన బుద్ధి ఏర్పడుతోంది. సరైన నిర్ణయం తీసుకునే శక్తి వస్తుంది. ఈ జ్ఞానం అనే నీలిరంగు కిరణాలు నాలో జ్ఞాపక శక్తిని పెంచుతున్నాయి. నిద్ర లేకపోవడము, అలసట, చిరాకు, విసుగు లాంటి అనేక సమస్యలను దూరం చేస్తున్నాయి. ఈ జ్ఞానం అనే కిరణాలు నా మెదడు భాగాన్ని ఆరోగ్యంగా చేస్తూ ఉన్నాయి. ఓం శాంతి.
నమస్కారం. సంపూర్ణ ఆరోగ్యం కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆరోగ్యమే మహాభాగ్యం. మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ప్రతిరోజు ఏదో ఒక రకంగా ప్రయత్నిస్తూనే ఉంటాం. అయినప్పటికీ ఎన్నోసార్లు మనం అనారోగ్యం పాలవుతూ ఉంటాం. ఈ అనారోగ్యాల గురించి మనం ఈ కార్యక్రమంలో వివరంగా తెలుసుకుంటూ ఉంటాం. ఈరోజు కార్యక్రమంలో మనం పక్షవాతం గురించి తెలుసుకోబోతున్నాం. పక్షవాతం గురించి మనకి వివరంగా చెప్పేందుకు మన దగ్గరికి డాక్టర్ అనూష గారు విచ్చేశారు. డాక్టర్ అనూష గారు ఇండియాలోని నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ అయిన ఎయిమ్స్లో తన పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి వైద్య సేవల్ని మనకందరికీ అందించడానికి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు మనందరం కలిసి అనూష గారిని స్వాగతిద్దాం. అనూష గారు నమస్తే అండి. నమస్తే వర్ష. సంపూర్ణ ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్ యూ. పక్షవాతం అంటే ఏంటి డాక్టర్ గారు? అది ఎలా వస్తుంది? పక్షవాతం అంటే తరచుగా మెడికల్ టర్మ్స్లో యూజ్ చేసేది బ్రెయిన్ స్ట్రోక్ అని. ఇందులో మెదడులో ఉన్న నరాలు చచ్చుబడిపోతాయి. అయితే మరి ఎందుకు చచ్చుబడిపోతాయి అంటే దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి రక్త సరఫరా ఎక్కువ అవ్వడం, అంటే రక్తనాళం చిట్టడం వల్ల. దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అనే మెడికల్ టర్మ్ యూజ్ చేస్తూ ఉంటాము. ఇంకొక రకమైన దాంట్లో రక్త సరఫరా తగ్గిపోతుంది. రక్తం గడ్డకట్టడం వల్ల రక్తనాళంలో రక్త సరఫరా అనేది తగ్గిపోతుంది. దీన్ని మెడికల్ టర్మినాలజీలో ఇష్కెమిక్ స్ట్రోక్ అనే వర్డ్ యూజ్ చేస్తూ ఉంటాము. ఇలా పక్షవాతంలో నరాలు చచ్చిపడిపోవడం వల్ల నరాలు ఏవైతే అవయవాలకి సప్లై చేస్తాయో ఆ అవయవాల చలనం అనేది తగ్గిపోతుంది. డాక్టర్ గారు, ఈ పక్షవాతం ఇంతకుముందు కాలంలో వృద్ధులలో ఎక్కువగా కనిపించేది. కానీ ఇప్పుడు చూసినట్లయితే 30-40% వరకు 50 సంవత్సరాల లోపు వారికే ఇది వస్తుంది. దీనికి కారణాలు ఏమంటారు? పక్షవాతం అనేది మనం తరచుగా వింటూ ఉంటాము వృద్ధుల్లో వస్తుంది అని. అయితే వృద్ధుల్లో రావడానికి కారణాలు ఏంటి అంటే హై బ్లడ్ ప్రెషరు, అలాగే డయాబెటీస్ అంటే మధుమేహం అనే వర్డ్ యూజ్ చేస్తూ ఉంటాము, ఊబకాయం ఒబేసిటీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడము, అధికంగా స్మోకింగ్ చేయడము, ఆల్కహాల్ హై లెవెల్స్లో తీసుకోవడము. అయితే ఈ వృద్ధుల్లో వచ్చే ఏవైతే కారణాలు ఉన్నాయో అంటే బీపీ కానీ షుగర్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్న డే టు డే లైఫ్లో యంగ్స్టర్స్లో ఎక్కువ అయిపోయిందనమాట. అయితే ఎందుకు అలా అయింది అనేదానికి రీజన్ ఏంటి అంటే మెయిన్గా లైఫ్ స్టైలే. మరి యంగ్స్టర్స్లో కూడా ఇవాళ రేపు ఏమైపోతుంది అంటే వాళ్ళు బాగా స్ట్రెస్కి లోనవడం వల్ల, ఎక్కువగానే కంప్యూటర్ వర్క్ చేయడం వల్ల ఇదంతా కూడా బీపీ పెరగడము, అలాగే సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల షుగర్ రావడము, తొందర చిన్న ఏజ్లోనే డయాబెటీస్ అనేది రావడము జరుగుతుంది. అలాగే అసలు అన్కంట్రోల్గా తినడం వల్ల కూడా ఒబేసిటీ అనే రీజన్ పెరిగిపోవడం వల్ల రక్తనాళాల్లో ఏదైతే అడ్డుకుపోతుందో అంటే బ్లడ్ క్లాట్స్ కానీ కొలెస్ట్రాల్ కానీ అదంతా కూడా అర్లీగా జరగడం వల్ల పక్షవాతం అనేది వస్తుంది. ఈ పక్షవాతానికి అంటే అది మనకు వచ్చింది అని మనం తెలుసుకోవాలి అంటే దాని లక్షణాలు ఏంటి డాక్టర్ గారు? ఈ పక్షవాతం వచ్చినప్పుడు ఒక్కొక్కరిలో ఒక్కొక్కలాగా ఉంటాయన్నమాట సిమ్టమ్స్. కొందరిలోనైతే ఒక సైడ్ కాలు చెయ్యి టోటల్గా పడిపోవడం, కొందరిలో అయితే స్లైట్గా వీక్నెస్ ఉండడము, దీంతోపాటు మూతి వంకరపోవడము, తినేటప్పుడు మింగడంలో ఇబ్బంది అవ్వడము, ఇవన్నీ కూడా సమస్యలు వస్తూ ఉంటాయి. దీంతోపాటు కొందరిలో చాలా సివియర్గా తలనొప్పి రావడము, ఇవి ముఖ్యంగా వచ్చే లక్షణాలు. ఈ లక్షణాలు మనకు కనిపించగానే మనం వెంటనే ఏం చేయాలంటారు? ఇలా లక్షణం కనుక కనిపించినట్లయితే మనం ఇంట్లో ఎవరికైనా ఇలా చూసినట్లయితే ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా నియరెస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత డాక్టర్ సకాలంలో చికిత్స కూడా చేస్తారు. ఇలా చేయడం వల్ల అర్లీగా రికవరీ ఉంటుంది. లేదంటే అలాగే ఇంట్లో ఉన్నాము అంటే నరాలు ఇంకా ఎక్కువగా డ్యామేజ్ అయిపోయి ఇంకా ఫర్దర్గా రికవరీ అనేది ఉండే ఛాన్స్ ఉండదు. ఈ పక్షవాతం మనకు రాకుండా ఉండాలి అంటే మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మనం ఇందాక తెలుసుకున్నాం కదా కారణాల్లో బీపీ షుగర్ ఇవన్నీ కూడా ముఖ్యమైన కారణాలని. ఇవన్నీ అవాయిడ్ చేయడము చాలా ఈజీ. అంటే చిన్న చిన్న మార్పులు చేసుకుంటే జీవనశైలిలో ఇవన్నీ కూడా మనం నియంత్రించవచ్చు, అలాగే నివారించుకోవచ్చు. అంటే బీపీ హై బ్లడ్ ప్రెషర్ మనకు తెలుసు, స్ట్రెస్ అనేది అది మెయిన్గా కారణం. అది యంగ్స్టర్స్లో కానివ్వండి ఓల్డ్ ఏజ్లో కానివ్వండి. అయితే మనకు తెలుసు ఈ స్ట్రెస్కి కారణం కూడా మన మైండ్లో వచ్చే ఆలోచనలే అని. ఇవి నియంత్రించుకోవడం వల్ల కొంచెం ఏకాంతంలో ఉండి మెడిటేషన్ చేసుకొని అలా నియంత్రించుకోవడం వల్ల అలాంగ్ విత్ మెడికేషన్ ఇవన్నీ కూడా వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం చాలా వరకు నివారించుకోవచ్చు.
ఈ పక్షవాతానికి పూర్తిగా ట్రీట్మెంట్ ఉందంటారా, శాశ్వతమైన పరిష్కారం? మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, పేషెంట్ ఎంత తొందరగా హాస్పిటల్కి వస్తే అంత తొందరగా అంత మంచిగా రికవరీ అనేది ఉంటుంది అని. అయితే మరి పర్మనెంట్ ట్రీట్మెంట్ అంటే అది స్లైట్గా పెరాలిసిస్ అయితే, అంటే స్లైట్గా కాళ్ళు చేతులు కనుక పడిపోయి ఉంటే అది డెఫినెట్గా అర్లీగా ట్రీట్మెంట్ చేస్తే, అంటే ఒకవేళ ఇష్కిమిక్ స్ట్రోక్ అంటే రక్తనాళంలో రక్తం గడ్డకడితే థ్రాంబోలైటిక్స్ ఇస్తే ఎంత అర్లీగా ఇస్తే అంత మంచిగా రికవరీ అనేది ఉంటుంది. అలాగే హెమరేజిక్ స్ట్రోక్ కూడా ఫర్దర్గా ఏదైతే బ్లడ్ రక్తం ఏదైతే చిట్లిందో బ్లడ్ ఫర్దర్గా స్ప్రెడ్ అవ్వకుండా మనం మెడిసిన్తో స్టాప్ చేయడం వల్ల పెరాలిసిస్ అనేది ఫర్దర్గా ఎక్స్టెండ్ అవ్వకుండా మనం ఆపచ్చు. పక్షవాతం గురించి మాకు చాలా చక్కగా వివరంగా చెప్పారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వర్ష. పక్షవాతం అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి, దాన్ని ఎలా నివారించుకోవాలి, దాని చికిత్స ఏంటి, మనందరం కూడా ఈ కార్యక్రమంలో చాలా వివరంగా తెలుసుకున్నాం. డాక్టర్ గారు ముఖ్యంగా చెప్పిన విషయాలు ఏంటి అంటే, మన జీవన శైలిలో మనం చిన్న చిన్న మార్పులు తెచ్చుకుంటే ఈ పక్షవాతం మనం రాకుండా చూసుకోవచ్చు. అలాగే ఈ లక్షణాలను మనం గమనించిన వెంటనే మన దగ్గరలోని డాక్టర్కి మనం చూపించుకోవాలి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళగలగాలి. అప్పుడే మనం ఆ పక్షవాతం నుంచి బయటికి రాగలుగుతాం. ఈ కార్యక్రమం అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్తే. సంతోషాన్ని మించిన మందు లేదు. మనం ఎంత సంతోషంగా ఉంటామో మన ఆరోగ్యం కూడా అంత బాగుంటుంది. మనకు శారీరకంగా అనారోగ్యంగా ఉన్నప్పటికీ మనం సంతోషంగా ఉన్నాము అంటే మనం జీవితాన్ని చాలా సుఖంగా గడపగలుగుతాం. సంతోషం మనకు సగం బలాన్ని ఇస్తుంది. మనం అనుకుంటూ ఉంటాం సంతోషం మనకి డబ్బు వల్ల వస్తుంది, ఆస్తిపాస్తులు ఎక్కువగా ఉంటే మనం చాలా సంతోషంగా ఉండొచ్చు, మనం అందంగా ఉంటే చాలా సంతోషంగా ఉండొచ్చు, ఇవన్నీ మనకు సంతోషాన్ని ఇస్తాయి అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అవన్నీ ఒక లెవెల్ వరకు మాత్రమే మనకి సంతోషాన్ని ఇవ్వగలుగుతాయి. కానీ నిజానికి మన జీవితంలో ఎలాంటి పరిస్థితులున్నా, మన శరీరానికి ఎలాంటి అనారోగ్యం ఉన్నా, మనసులో మనం సంతోషంగా ఉన్నాము అంటే జీవితం అంతా కూడా చాలా హాయిగా గడపగలుగుతాం. ఏ పరిస్థితితో సంబంధం లేకుండా మనం సంతోషంగా జీవించగలుగుతాం కూడా. అదంతా మన ఆలోచన విధానం పైనే ఆధారపడి ఉంది. మన ఆలోచనలలో ఎవరి పట్లైనా కోపం కానీ, ఈర్ష్య, ద్వేషం, అసూయ లాంటివి ఉన్నాయనుకోండి, అవి మనల్ని సంతోషంగా ఉండనివ్వదు. కాబట్టి మన లోపల ఎప్పుడూ ఎవరి పట్ల చెడు భావనలు, చెడు ఆలోచనలు మనం ఉంచుకోకూడదు. మన లోపల ప్రతి ఒక్కరి పట్ల, ప్రతి దాని పట్ల కృతజ్ఞత భావన ఉండాలి. మనం ఎంతగా ప్రతి విషయంలో కృతజ్ఞతగా ఫీల్ అవుతామో మనం అంత సంతోషంగా ఉండగలుగుతాం. అలాగే మనలో క్షమాభావన ఉందనుకోండి, ఇంకా జీవితం సంతోషాలతో నిండిపోతుంది. చాలాసార్లు మనం క్షమించలేక మన లోపల మనం బాధపడుతూ ఉంటాం. కానీ నిజానికి మనం క్షమించగలిగితే అది మనకి సంతోషాన్ని ఇస్తుంది, అవతలి వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంటారు. మనం సంతోషంగా ఉన్నాము అంటే మన చుట్టూ కూడా అందరూ మనల్ని ఇష్టపడతారు, మనతో ఉండటానికి ఒప్పుకుంటారు, మనతోనే ఉండాలి అని అనుకుంటారు. మనం ఎంతగా సంతోషంగా ఉంటామో అంత సంతోషాన్ని ఇతరులకు కూడా మనం పంచగలుగుతాము. కాబట్టి ఎప్పుడూ కూడా ఎలాంటి పరిస్థితిలోనైనా సంతోషాన్ని మాత్రం పోగొట్టుకోకండి. సంతోషాన్ని మించిన మందు లేదు, అది గుర్తుపెట్టుకోండి. సాధారణంగా అందరూ తమ యొక్క జీవితం, తమ ఆరోగ్యం, తమ కుటుంబం, ఉద్యోగం ఇవన్నీ ఎలా ఉండాలో ప్లాన్ వేసుకుంటూ ఉంటారు. ఒకవేళ మనం అనుకున్న విధంగానే జరగకపోతే అప్పుడే దాన్ని సమస్య, పరిస్థితి అని అంటాము. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అనేక ప్రశ్నలు వేసుకుంటూ ఉంటాం. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎవరి వల్ల జరిగింది అని ఇలాగా అనేక ప్రశ్నలతో సతమతమవుతూ ఉంటాం. కానీ ఇలాంటి నెగటివ్ ఆలోచనలు మనల్ని శక్తిహీనంగా చేస్తాయి.
మనలోని ఆంతరంగిక శక్తిని మనము చాలా కాపాడుకోవాలి. ఎందుకంటే మనము ఏ పరిస్థితుల్లో అయినా ధైర్యంగా ఉండేందుకు ఈ మానసిక శక్తే ఉపయోగపడుతుంది. ఆంతరంగిక శక్తి లోపించినప్పుడు మనిషి చిన్న పరిస్థితికి కూడా కంగారు పడిపోతాడు. మరి అలాంటి ఆంతరంగిక శక్తి మనలోని పెరగాలి అంటే ఏ విధమైన పాజిటివ్ సంకల్పాలను చెయ్యాలో రండి ఇప్పుడు నేర్చుకుందాం. నేను వివేకవంతుడిని. నేను అనుకున్న విధంగా పరిస్థితి లేకపోవచ్చు, కానీ పరిస్థితి ఎలాగ ఉండాలో అలాగే ఉంది. ఈ పరిస్థితి ఇలాగే రావాల్సి ఉంది కాబట్టే వచ్చింది. నాకు నాపై చాలా నమ్మకం ఉంది. ఈ పరిస్థితిని నేను చాలా ధైర్యంగా ఎదుర్కొంటాను అని నాకు దృఢ విశ్వాసం ఉంది. ఇలాంటి సమయంలో నేను ఏమి చెయ్యాలో దానిపైనే దృష్టిని సారిస్తాను. పరిస్థితిని నేను సాక్షిగా అయ్యి చూస్తాను. నేను నిర్వర్తించవలసిన కర్తవ్యాన్ని కరెక్ట్గా నిర్వర్తిస్తాను. సమస్యను పరిష్కరించుకునే దిశగానే ఆలోచిస్తాను. ఈ సమస్య వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతినకుండా చూసుకుంటాను. నేను సమస్య నుండి సమాధానం వైపుకి ప్రయాణం చేస్తాను. ఈ పరిస్థితి నా యొక్క శక్తి సామర్థ్యాలకు అనుగుణంగానే వచ్చింది. ఇలాంటి పాజిటివ్ సంకల్పాలని రోజులో తక్కువలో తక్కువ 3 సార్లన్నా చెయ్యండి. ఈ పాజిటివ్ సంకల్పాలు చేస్తున్నంతసేపు పరిస్థితి మీ కంట్రోల్లో ఉన్నట్టుగానే భావించండి. అలాగే మీ మనసులో చిత్రీకరించుకోండి. రోజు మధ్యలో కొద్ది సమయం కేటాయించి ఈ పాజిటివ్ సంకల్పాలను రిపీట్ చేసుకోండి. నేను చాలా స్థిరంగా, ధైర్యంగా ఉన్నాను. పరిస్థితిని నేను కంట్రోల్ చేస్తాను. ఈ పరిస్థితి రావాల్సి ఉంది కాబట్టే వచ్చింది. ఓం శాంతి. మనందరికీ జీవితంలో అన్నిటికంటే బాగా కావాల్సిందేంటి? అందరూ ఇదే కోరుకుంటారు, మనశ్శాంతి కావాలి, ప్రశాంతమైన జీవితం కావాలి అని. మనం యాక్చువల్గా మనశ్శాంతి కోసం అక్కడ ఇక్కడ వెతుకుతూ ఉంటాం. ఎన్నో ప్లేసెస్కి వెళ్తూ ఉంటాం. అక్కడికి వెళ్ళినంతసేపు శాంతిగా ఉంటాం. మళ్ళీ తిరిగి వచ్చేసరికి మళ్ళీ మన లోపల అశాంతి, అలజడి ఇవన్నీ కూడా మొదలవుతాయి. నిజానికి మన యాక్చువల్ గుణం, మన స్వభావమే శాంతిగా ఉండటం. అయినా సరే మనం అశాంతికి ఎందుకు లోనవుతున్నాము అంటే మన మనస్సు రోజంతా ఒక యంత్రంలాగా పనిచేస్తూ ఉంటుంది. అది పని చేస్తూనే ఉంటుంది. అది పని చేసినంతసేపు మనం దాంట్లో మంచి ఆలోచనలు చేశాము అంటే పాజిటివ్ థాట్స్ చేస్తూ, అందరి గురించి మంచిగా ఆలోచిస్తూ, అందరి పట్ల మంచి భావనలు పెట్టుకొని మన లోపల ప్రేమ, దయ, జాలి ఇలాంటివి నింపుకున్నాము అంటే ఆ మనసు పని చేస్తున్నా కూడా శాంతిగా ఉండగలుగుతుంది. అలా కాకుండా మన లోపల నెగిటివ్ థాట్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, అంటే కోపం, దుఃఖం, బాధ, ఏడుపు ఇవన్నీ కూడా మన లోపల ఉన్న మనసు శక్తిని నశింపచేస్తాయి. ఎప్పుడైతే మనసు శక్తిహీనంగా అయిపోతుందో ఆటోమేటిక్గా మనం అశాంతికి లోనవుతాం. కాబట్టి మనం జీవితంలో అందరికంటే ముఖ్యమైనది, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే మన మనస్సు, మన ఆలోచనలు. మన ఆలోచనలని మనం ఎంతగా సకారాత్మకంగా ఉంచుకుంటామో, ఎంతగా అందరి గురించి మంచిని ఆలోచిస్తూ, మంచిని ఫీల్ అవుతూ, అందరి పట్ల మంచి విషెస్ని ఇస్తూ ఉన్నాము అంటే అంత పవర్ఫుల్గా మనసు ఉంటుంది, అంత మనశ్శాంతి మనకి కూడా ఉంటుంది. శాంతి జీవితంలో ఎలాంటి పరిస్థితినైనా కూడా చాలా ఈజీగా పరివర్తన చేయగలదు, అంటే మార్చేయగలదు. ఎలాంటి కఠినమైన సమస్యనైనా చాలా సులభంగా మనకి ఎదుర్కొనే శక్తిని శాంతి ఇస్తుంది. మరి మనం శాంతిగా ఉండాలి అంటే
ముఖ్యంగా మన ఆలోచనలని పాజిటివ్గా ఉంచుకోవాలి. అలాగే మన తండ్రి శాంతి సాగరుడు, పరమాత్ముడు. ఎంతగా మనం ఆయన్ని స్మృతి చేస్తూ ఉంటామో అంతగా మన మనస్సు శాంతిస్తూ ఉంటుంది. ఓం శాంతి. నేను శాంత స్వరూపాన్ని. నా తండ్రి పరమాత్మ శాంతి సాగరుడు. వారి నుండి వస్తున్న శాంతి అనే లేత నీలిరంగు కిరణాలు నాపైన పడుతూ ఉన్నాయి. ఈ శాంతి యొక్క కిరణాలు నా శ్వాస వ్యవస్థని ఆరోగ్యంగా చేస్తున్నాయి. నా యొక్క శ్వాస వ్యవస్థ పూర్తి ఆరోగ్యంగా అవుతుంది. ఆస్తమా, అధికంగా జలుబు ఇలాంటి సమస్యలన్నీ సమాప్తమవుతున్నాయి. న్యూమోనియా, బ్రాంకైటిస్ లాంటి అనేక పెద్ద సమస్యలు కూడా పరమాత్మ యొక్క శాంతి కిరణాలతో సమాప్తమవుతున్నాయి. నా మనస్సు కూడా శాంతిస్తుంది. నా ప్రతి మాట, ప్రతి కర్మ శాంతిగా జరుగుతుంది. నా దృష్టి కూడా శాంతిగా అవుతుంది. ఓం శాంతి. అసలు ఆలోచిస్తే నొప్పులు, బాధలు శరీరానికి ఎందుకు వస్తాయి? మన మనస్సులో ఎక్కడో దాగి ఉన్నటువంటి బాధ, భయం, దుఃఖం శరీరంలో నొప్పులు, బాధల కింద బయటపడతాయి. అంటే శరీరంలో నొప్పులు, బాధలు పోవాలంటే ముందు మనసులో ఉన్నటువంటి బాధ, నొప్పి తగ్గాలి, తొలగించుకోవాలి. ఇప్పుడు మనసులో ఉన్నటువంటి ఈ బాధలని, నొప్పులను తగ్గించేటువంటి కొన్ని పాజిటివ్ సంకల్పాలను చేద్దాము రండి. నేను ప్రేమమూర్తిని. నా స్వయాన్ని నేను ఎలా ఉన్నానో, ఏ విధంగా ఉన్నానో అలాగే ఆమోదించుకుంటాను, అలాగే ప్రేమిస్తున్నాను. నా మానసిక ఆరోగ్యం పట్ల నేను చాలా శ్రద్ధను వహిస్తున్నాను. నా శారీరక ఆరోగ్యం పట్ల కూడా నేను చాలా శ్రద్ధను వహిస్తున్నాను. ఇప్పుడు ఒక్క క్షణం ఆగి నా మనసులో ఎటువంటి బాధని, దుఃఖాన్ని దాచి ఉంచానో దాన్ని మెల్లగా వదిలేస్తున్నాను. మనసుకి, శరీరానికి పనికిరానిదేదీ కూడా నాలో నేను దాచుకోను. అవి ఇతరులు అన్న మాటలు అవ్వచ్చు, ఇతరుల ప్రవర్తన అవ్వచ్చు, లేదంటే నేను అనుకున్న విధానంగా పరిస్థితి ఉండి ఉండకపోవచ్చు. ఒక్కోసారి నేను గతంలో చేసిన తప్పుల యొక్క పశ్చాత్తాపం కూడా ఉండి ఉండొచ్చు. ఇలాంటివన్నీ కూడా నా మనసు తెరల నుంచి తుడిచివేశాను. ఇవన్నీ తుడిచివేయడంతో నా మనస్సు, శరీరము చాలా ఆరోగ్యంగా అయిపోయాయి. ఎదుటి వ్యక్తి మాటలు, ప్రవర్తన, నడవడిక వాళ్ళ వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది. ఆ ప్రవర్తన నాది కాదు, వాళ్ళది. ఆ మాటలు నావి కావు, వాళ్ళవి. ఎదుటి వ్యక్తి యొక్క తప్పు, ఒప్పులను దాచుకునేందుకు నా మనసులో చోటు లేదు. వాళ్ళు నాకు చేసిన మంచిని మాత్రమే నేను గుర్తుపెట్టుకుంటాను. నా గతం యొక్క తప్పుల నుంచి పాఠాలను నేర్చుకుని ఆ తప్పులన్నీ
నా మనసు తెరల నుంచి తీసివేస్తాను. నన్ను నేను మనస్ఫూర్తిగా క్షమించుకుంటున్నాను. మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటున్నాను. ఇతరుల యొక్క తప్పు ఒప్పులకి నా మనసులో స్థానం లేదు. వాళ్ళు నాకు చేసిన మంచిని మాత్రమే నేను గుర్తుపెట్టుకుంటాను. నేను గతంలో చేసిన తప్పుల నుంచి పాఠాలను నేర్చుకుని వాటిని వదిలేస్తున్నాను. నన్ను నేను మనస్ఫూర్తిగా క్షమించుకుంటున్నాను, ప్రేమించుకుంటున్నాను. నేనెప్పుడూ కూడా నా యొక్క మంచి ప్రవర్తనలోనే ఉంటాను. గతాన్ని గతంలోనే ఉంచుతాను. అది జరిగిపోయింది, గడిచిపోయింది. నా శరీరానికి శాంతి, ఆనందం యొక్క తరంగాలను వ్యాపిస్తున్నాను. ఈ శాంతి, ఆనందం యొక్క తరంగాల ద్వారా నా శరీరంలో ఉన్న నొప్పులు, బాధలు అన్నీ తరిగిపోతున్నాయి. శారీరక రుగ్మతలన్నీ తొలగిపోతున్నాయి. నేనెప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగానే ఉంటాను. ఇలాగా రోజంతట్లో తక్కువలో తక్కువ 3 సార్లన్నా ఈ సంకల్పాలను చెయ్యండి. ఇలాగ అభ్యాసం ఉన్నప్పుడు మీ మనసు పాజిటివ్గా తయారవుతుంది. అలాగే మీ యొక్క శరీరంలో ఉన్నటువంటి బాధలు, నొప్పులు కూడా మటుమాయమైపోతూ ఉంటాయి. రోజంతటిలో ఎవరి ప్రవర్తనైనా మీకు నచ్చకపోతే దాన్ని మనసులో పెట్టుకోకండి, వదిలేయండి. సంపూర్ణ ఆరోగ్యం కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. మనం తరచుగా చూస్తున్న అనారోగ్యం ఏంటి, తరచుగా మన జీవితంలో వచ్చేది ఏంటి అంటే తలనొప్పి. ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక్కసారైనా తలనొప్పి వస్తూ ఉంటుంది. అసలు ఈ తలనొప్పికి గల కారణాలు ఏంటి, అది వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, తలనొప్పిలో కూడా చాలా రకాలు ఉంటాయి. అవన్నీ ఏంటి మనం ఈరోజు కార్యక్రమంలో తెలుసుకోబోతున్నాం. వీటన్నింటి గురించి చాలా వివరంగా మనకు చెప్పటానికి ఎప్పట్లాగే మన ముందు ఉన్నారు డాక్టర్ అనూష గారు. డాక్టర్ అనూష గారు ఇండియాలోని నంబర్ 1 ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్ నుంచి తన అనుభవాన్ని నేర్చుకుని ఇక్కడికి వచ్చి మనందరికీ వైద్య సేవల్ని అందిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనందరం కలిసి డాక్టర్ అనూష గారిని ఈ షోకి ఆహ్వానిద్దాం. డాక్టర్ గారు నమస్కారం అండి, స్వాగతం. నమస్తే వర్ష. డాక్టర్ గారు, జనరల్గా తలనొప్పి అందరికీ చాలాసార్లు వస్తూ ఉంటుంది. అసలు ఎందుకు వస్తుంది తలనొప్పి చెప్తారా? తలనొప్పిలో 2 రకాలు ఉంటాయి. ప్రైమరీ, సెకండరీగా విభజించుకుంటాం అనమాట. ప్రైమరీలో రొటీన్గా ఏంటి అంటే 80% వచ్చేవి ప్రైమరీ హెడేక్సే. అంటే అక్కడ ఏమి రీజన్ ఉండదన్నమాట. అంటే అందులో రకాలు ఏంటి అంటే టెన్షన్ హెడేక్, క్లస్టర్ హెడేక్, ఇవన్నీ కూడా మైగ్రెయిన్. ఇందులో బేసిక్గా ఏంటి అంటే బ్రెయిన్లో ఏమీ పెథాలజీ ఉండదు, స్ట్రెస్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మాత్రమే ఇందులో రోల్ ప్లే చేస్తాయి. సెకండరీ అంటే ఏంటి అంటే తల చుట్టూతూ ఉన్న భాగాల్లో అంటే సైనస్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, లేదంటే కనుక చెవు పోటు కానివ్వండి, అలాగే పన్ను పోటు కానివ్వండి, వీటి వల్ల సెకండరీగా హెడేక్ వస్తూ ఉంటుంది. డాక్టర్ గారు, ఇలా తలనొప్పి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? రెస్ట్ తీసుకొని మందులు వేసుకుంటే సరిపోతుందా, లేదా ఇంకేమైనా చేయాలి? ఇప్పుడు మనం విన్నాం కదా, ఇందులో రకాలు ప్రైమరీ అంటే ఏదైతే 80% మందిలో వస్తుందో టెన్షన్ హెడేక్, మైగ్రెయిన్, క్లస్టర్ హెడేక్, వీటన్నిటికి కూడా మెయిన్గా కారణం స్ట్రెస్. అయితే మీరు అడిగారు కదా మందులతో తగ్గుతుందా అంటే ఓవర్ ద కౌంటర్ వేసేసుకుంటే షాప్కి వెళ్ళి ఒకటి తీసుకుని గోళీ మింగేస్తే సరిపోతుందా, లేదా రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందా అని. డెఫినెట్గా మనం ఇదే చేస్తూ ఉంటాం రొటీన్గా. హాస్పిటల్కి వెళ్ళడం ఏదో ఒకలాగా అవాయిడ్ చేయడానికి మనం చేసేది ఏంటి అంటే రెస్ట్ తీసుకోవడం, లేదా ఓవర్ ద కౌంటర్ మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో ఒక మందు తీసుకొని నొప్పి గోళీ వేసేసుకోవడం. మరి ఇదే పర్మనెంట్ సొల్యూషనా? కాదు. ఎందుకు అంటే ఈ టెన్షన్ హెడేక్ కానీ, మైగ్రెయిన్ కానీ, వీటన్నిటికీ మెయిన్ రీజన్ స్ట్రెస్ అనమాట. సో సైకలాజికల్గా స్ట్రెస్ తగ్గించుకోవాలి. అయితే మీరు అడగచ్చు ఇప్పుడు, మరి స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఏం చేయాలండి అని. స్ట్రెస్ తగ్గించుకోవాలి అంటే మెయిన్గా మనకు తెలుసు, కొంచెం మన కోసం మనం టైం తీసుకోవాలి. అలా మెడిటేషన్ అంటే ధ్యానం వల్ల కూడా ఈ స్ట్రెస్ కంట్రోల్ అవుతుంది. అలాగే ప్లెజెంట్ అట్మాస్ఫియర్లో కూర్చోవడము, ప్లెజెంట్ మ్యూజిక్ వినడము, ఇవన్నీ కూడా
స్ట్రెస్ రిడ్యూస్ చేసుకోవడానికి, అలాగే ఈ హెడేక్స్ని కొంతవరకు కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. డాక్టర్ గారు, ఈ తలనొప్పుల గురించి ఏమైనా పరీక్షలు చేయించుకోవాలా, అవసరం అంటారా? రొటీన్గా అయితే ప్రైమరీ హెడేక్, టెన్షన్ హెడేక్ కానీ, మైగ్రెయిన్ కానీ, క్లస్టర్ హెడేక్ కానీ వీటికి ఏం పరీక్షలు అవసరం లేదు. ఇది క్లినికల్గా ఏంటి అనేది తెలిసిపోతుంది. కానీ ఒకవేళ తరచుగా రిపీటెడ్గా వస్తూ ఉంది అంటే మటుకు పక్కన హెడ్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, చెవిలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, టీత్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత దాని ప్రకారంగా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్ గారు, తరచుగా మైగ్రేన్ అనే పదం వింటూ ఉంటాం. చాలామంది మైగ్రేన్ తలనొప్పి అని చెప్తూ ఉంటారు. అసలు మైగ్రేన్ అంటే ఏంటి? అయితే మైగ్రేన్ అనేది రొటీన్గా మనం యూజ్ చేసే వర్డ్ ఏంటి అంటే పార్శ్వపు నొప్పి అంటాం అనమాట. ఇందులో ఏమవుతుంది అంటే వన్ సైడ్ హెడేక్ వస్తూ ఉంటుంది. దాంతోపాటు వామిటింగ్స్ రావడం, వికారంగా అనిపించడం, వీటన్నింటినీ కూడా ఆరా అంటాము. ఒక్కొక్కరికి బాగా తీవ్రంగా, ఒక్కొక్కరికి కొంచెం తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, మరి మైగ్రేన్ రావడానికి అసలు కారణాలు ఏంటి? ఈ మైగ్రేన్కి రొటీన్గా అయితే ఏమీ అంటే స్పెసిఫిక్గా కారణాలు ఏం లేవు. ఇవి ఏంటి అంటే జన్యుపరమైన కారణం అని చెప్పచ్చు. ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అయితే డెఫినెట్గా ఉంటాయి. అంటే పెద్ద పెద్ద శబ్దాలు వినడం, లౌడ్ నాయిస్ వినడం కానీ, పెద్దగా మాట్లాడడం వల్ల కానీ, చల్లటి గాలి తగలడం వల్ల కానీ, ఇలాంటివన్నీ కూడా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అని చెప్పొచ్చు. అలాగే ఒక్కొక్కసారి కొన్ని రకాల పదార్థాలు తినడం వల్ల కూడా ఇలాంటి హెడేక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఓవర్గా స్ట్రెస్ అవ్వడము, ఓవర్గా యాంగ్జైటీ ఫీల్ అవ్వడము, ఓవర్గా ప్రతిదాని గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల కూడా ఈ సమస్య అనేది రావడం జరుగుతుంది. అంటే ఇవి ఒక ట్రిగరింగ్ ఫ్యాక్టర్గా పనిచేస్తాయి అన్నమాట మైగ్రెయిన్కి. డాక్టర్ గారు, మీరు చెప్పింది వింటూ ఉంటే ఆలోచనలు ఎక్కువ ఉండటం, అంటే స్ట్రెస్, టెన్షన్ ఉండడం వల్ల మైగ్రెయిన్ ప్లస్ మామూలు హెడేక్, టెన్షన్ హెడేక్, ఈ రెండు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉందంటారు. మీరు చెప్పింది రైట్. ఈ రెండింటికి కూడా కారణం స్ట్రెస్సే. అంటే టెన్షన్ హెడేక్ కానివ్వండి, మైగ్రెయిన్ కానివ్వండి, 80% పాపులేషన్లో వచ్చేదానికి ఈ రెండు, అలాగే దాంతోపాటు ఓవర్ యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్, ఇవి మెయిన్గా కారణము. ఇవి మెడిటేషన్ చేయడం వల్ల చాలా వరకు దీన్ని కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు, ఈ హెడేక్ని వితౌట్ మెడిసిన్. సో మనకు ఆలోచనలు ఎక్కువగా వస్తుంటే నిద్ర కూడా సరిగా పట్టదు. అంటే నిద్ర లేకపోవడం వల్ల కూడా ఒక్కొక్కసారి తలనొప్పి వస్తుంది అంటారు. నిద్ర లేకపోవడం వల్లేనా లేదా ఇంకేమైనా ఉందా? ఖచ్చితంగా ప్రూవ్ అయింది ఏంటి అంటే ఇర్రెగ్యులర్ స్లీప్ హ్యాబిట్స్ అయితే ఈ హెడేక్స్కి డెఫినెట్గా ట్రిగర్ చేస్తాయి. ఇర్రెగ్యులర్ స్లీప్ హ్యాబిట్స్ అంటే నిద్రలేమీ ఒకటే కాదు, ఓవర్గా నిద్రపోవడం, సోమరితనంగా లాంగ్ అవర్స్ వరకు నిద్రపోవడము, లేట్గా లేవడము, ఇవి కూడా హెడేక్స్ని ట్రిగర్ చేస్తాయి. డాక్టర్ గారు, తలనొప్పుల గురించి మాకు చాలా చక్కగా వివరించారు. చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. విన్నారు కదా డాక్టర్ గారు చెప్పింది. మనకి అప్పుడప్పుడు హెడేక్ వస్తూ ఉంటే, మరీ తరచుగా కాకుండా అప్పుడప్పుడు హెడేక్స్ వస్తూ ఉంటే మనం దాన్ని మెడిటేషన్ ద్వారా కూడా తగ్గించుకోవచ్చు. మన ఆలోచనలని, స్ట్రెస్ని మనం తగ్గించుకునే అవకాశం కూడా ఉంది. కానీ ఎప్పుడైతే మనకు పదే పదే హెడేక్ వస్తూ ఉంది అంటే మనం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి, డాక్టర్ దగ్గర చూపించుకోవాలి. మనకు అనారోగ్యం చేసినప్పుడు మనం చాలా భయపడిపోతూ ఉంటాం. మాటిమాటికి ఆ అనారోగ్యం గురించే ఆలోచిస్తాం, దాని గురించే వర్ణిస్తూ ఉంటాం. శరీరానికి మనసుకి అవినాభావ సంబంధం ఉన్న కారణంగా మనం మాట్లాడే మాటలు, మనం చేసే సంకల్పాలు మన శరీరాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. మన ఆలోచనల్లో మనం ఆరోగ్యవంతులము అని అనుకున్నప్పుడు ఆరోగ్యం అనేటువంటిది ఉంటుంది. అదే నాకు ఎప్పుడూ జబ్బు ఉంటుంది, నాకు ఎప్పుడూ ఒంట్లో బాగోదు అనుకున్నప్పుడు అనారోగ్యం కూడా వస్తుంది. ఇప్పుడు మన శరీరాన్ని ఆరోగ్యంగా చేసేటువంటి ఆలోచనలను చేద్దాం రండి. నేను చాలా శక్తివంతుడని, నేను నా మనసుకి యజమానిని, శరీరానికి కూడా యజమానిని నేనే. నా ప్రతి సంకల్పానికి నేను సృష్టికర్తను. ఆలోచనల వలనే భావాలు ఉత్పన్నమవుతాయి. ఆ భావాలే శరీరమంతా వ్యాపిస్తాయి, శరీరంలోని అణువణువుని ప్రభావితం చేస్తాయి. నా ఆరోగ్యం
నా బాధ్యత. నేను రోజూ వ్యాయామం చేస్తాను. తినేది తాగేదాని పట్ల చాలా శ్రద్ధను వహిస్తాను. ఏవైతే నా శరీరానికి మనసుకు మంచివో వాటినే తింటాను, అవే తాగుతాను. నా ఫీలింగ్స్ని నేను కాపాడుకుంటాను. నా ఆరోగ్యానికి నేనే బాధ్యుడని. నొప్పులు బాధలు అనేటువంటివి సరైన ఆలోచన విధానంతో తగ్గించుకుంటాను. నా అనారోగ్యం గురించి కనిపించిన ప్రతి వారికి చెప్పను. అనారోగ్యంలో కూడా నేను చాలా రిలాక్స్గా నార్మల్గా ఉంటాను. పరిపూర్ణ ఆరోగ్యం గురించి కరెక్ట్ సంకల్పాలను చేస్తాను. సరైన సంకల్పాల యొక్క తరంగాలను శరీరమంతా వ్యాపిస్తున్నాను. మందులన్నీ సకాలంలో సరిగ్గా వేసుకుంటున్నాను. ఈ మందులన్నీ నా శరీరంలో సక్రమంగా పనిచేస్తున్నాయి. నేనెల్లప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉంటాను. ఈ విధంగా రోజుకి కనీసం 3 సార్లన్నా పాజిటివ్ సంకల్పాలను రిపీట్ చేసుకోండి. అప్పుడు మీ ఆలోచన విధానమే మారిపోతుంది. జబ్బు గురించి కాదు, ఆరోగ్యం గురించి ఆలోచించండి. జబ్బు గురించి అందరికీ చెప్పకండి, ఆరోగ్యం గురించి అందరికీ చెప్పండి. ఓం శాంతి.
నలువైపులా మీ ఆనందాన్ని చిందించండి. మన లక్ష్యాన్ని ఛేదించడానికి మనం చాలా శ్రమిస్తూ ఉంటాం. కానీ ఆ లక్ష్య సాధనలో జీవితంలో ఉన్న ఆనందాన్ని మర్చిపోకూడదు. ఎదురుగుండా క్లిష్ట పరిస్థితులే ఉండొచ్చు. కానీ ఆ క్లిష్ట పరిస్థితుల్లో కూడా నేను ఆనందంగా గడపాలి, నా జీవితంలో ఉన్నటువంటి ఆనందాన్ని నేను మర్చిపోకూడదు. కష్ట పరిస్థితుల్లో చిరునవ్వు చిందించినట్లయితే ఆ పరిస్థితి యొక్క ప్రభావం నాపై తగ్గుతుంది. ఇప్పుడు జీవితం యొక్క అనేక పరిస్థితుల్లో కూడా ఏ విధంగా ఆనందంగా ఉండొచ్చు అనేటువంటి పాజిటివ్ సంకల్పాలను నేర్చుకుందాం రండి. నేను చాలా ఆనందంగా ఉంటాను. నేను రోజంతటిలో అనేక పాత్రలు నటిస్తూ ఉంటాను. ఒక పాత్రలోంచి ఇంకో పాత్రకి ఆనందంగా వెళ్తాను. ఈ జీవితమనే ప్రయాణంలో నేను సహజంగానే చిరునవ్వును చిందిస్తూ ఉంటాను. నా ఆనందం బయట నుంచి వచ్చే పరిస్థితులపై ఆధారపడి లేదు. ఇంట్లో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, ఆఖరికి ట్రాఫిక్లో ఉన్నా సరే నేను నా సహజ సిద్ధమైన ఆనందాన్ని మర్చిపోను. నేను సంతోషకరమైన సంకల్పాలనే సృష్టించుకుంటాను. సంతోషంతో కూడిన మాటలనే మాట్లాడతాను. నా ముఖంపై సదా చెరగని చిరునవ్వు ఉంటుంది. తెలియని వారి పట్లపై కూడా నేను చిరునవ్వును చిందిస్తాను. ఆనందము నా సహజ సిద్ధమైన స్వభావము. ఎవరితో ఉన్నా, ఎవరి మధ్య ఉన్నా నా ఆనందాన్ని నేను మర్చిపోను. ఎలాంటి కష్ట పరిస్థితుల్లో కూడా నా సహజ సిద్ధమైన ఆనందము వల్ల ఆ పరిస్థితిని తేలికగా చేసుకుంటాను. నేను ఎప్పుడూ ఆనందంగా ఉండేందుకే కారణాలను వెతుక్కుంటాను. ఆనందంగా ఉండడానికి నా వద్ద అనేక కారణాలు ఉన్నాయి. నేను ఎక్కడికి వెళితే అక్కడ అందరూ నా వల్ల రిలాక్స్గా, సంతోషంగా ఫీల్ అవుతారు. నేను సదా ఆనందంగా, సంతృప్తిగా, ఆరోగ్యంతో ఉండే వ్యక్తిని. రోజంతటిలో ఈ సంకల్పాలను తక్కువలో తక్కువగా 3 సార్లైనా చెయ్యండి. అప్పుడు గడిచిపోయిన బాధాకరమైన సంఘటనలను మర్చిపోయి మన జీవితంలో మనం సంతోషాన్ని సృష్టించుకుంటాము. నేను ఎప్పుడూ ఈజీగా, లైట్గా ఉంటాను. ఓం శాంతి. నమస్కారం. సంపూర్ణ ఆరోగ్యం కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ రోజుటి ఎపిసోడ్లో మనం మూర్ఛ వ్యాధి గురించి తెలుసుకుంటాం. ఎపిలెప్సీ లేదా ఫిట్స్ అని దీన్ని అంటూ ఉంటారు. ఈ వ్యాధికి గల కారణాలేంటి, దీని నివారణ ఏంటి, మనకి వివరంగా చెప్పేందుకు డాక్టర్ అనూష గారు ఇక్కడికి విచ్చేశారు. మనం డాక్టర్ అనూష గారిని వేదిక మీదకి ఆహ్వానించే ముందు డాక్టర్ గారి గురించి తెలుసుకుందాం. డాక్టర్ అనూష గారు ఇండియాలోని నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ అయిన ఎయిమ్స్లో తన అనుభవంతో ఇక్కడికి వచ్చి మనకి వైద్య సేవలని అందిస్తూ ఉన్నారు. అందరం కలిసి అనూష గారిని ఆహ్వానిద్దాం. అనూష గారు నమస్తే, స్వాగతం అండి. నమస్తే వర్ష. ఈ ఎపిలెప్సీ అంటే ఏంటండి? ఎపిలెప్సీ, ఫిట్స్ అనేది తరచుగా మనము మూర్ఛ వ్యాధి అనే పదం వాడుతూ ఉంటాము దీనికి. ఇందులో కాళ్ళు చేతులు వంకర పోవడము, అలాగే ఒకవైపు ఒక్కొక్కసారి ఏంటి అంటే ఒక కాలు ఒక చెయ్యే వంకర పోవడము, దీంతోపాటు మూతి వంకర పోవడము, తినేటప్పుడు మింగడంలో ఇబ్బంది కలగడము, అలాగే
బొమ్మలాగా అయిపోవడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ మూర్ఛ వ్యాధి అసలు ఎందుకు వస్తుందంటారు? ఈ మూర్ఛ వ్యాధిలో మెదడులో ఉన్న నరాల మధ్యలో ఏవైతే జంక్షన్స్ ఉంటాయో వీటినైతే సినాప్స్ అంటామో, అక్కడ ఏవైతే కెమికల్స్ రిలీజ్ అవుతాయో అవి ఓవర్గా రిలీజ్ అవ్వడం వల్ల సిగ్నల్స్ అనేవి జంప్ అవుతూ ఉంటాయి, ఓవర్గా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి అన్నమాట. దానివల్ల ఇలా కాళ్ళు చేతులు ఎక్కువగా కొట్టుకోవడం, ఒక్క దగ్గరికి వెళ్ళిపోవడము, ఓవర్గా మూమెంట్ జరగడం అనేది జరుగుతుంది. డాక్టర్ గారు, అసలు ఈ బ్రెయిన్లో అబ్నార్మల్ వేవ్స్కి కారణం ఏంటి? ఎందుకు వస్తాయి అవి? ఈ మూర్ఛ వ్యాధిలో మనం చూసినట్లయితే ఇది ఎవరిలో అయినా రావచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. చిన్నపిల్లల్లో ఏంటి అంటే ఎందుకు వస్తుంది అంటే దీనికి కారణం ఏంటి అంటే ఆక్సిజన్ ఏదైతే ఉందో బ్రెయిన్కి తగ్గిపోవడం వల్ల వస్తుందన్నమాట. అంటే డెలివరీ టైంలో ఆక్సిజన్ సరిగ్గా బ్రెయిన్కి అందకపోతే బిడ్డకి ఇలా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే చిన్నపిల్లల్లో ఫీవర్ అన్కంట్రోల్గా ఉంటే, టెంపరేచర్కి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే కూడా ఫెబ్రైల్ సీజర్స్ అనే వర్డ్ యూస్ చేస్తాము, ఇలా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పెద్దవాళ్ళలో మనం చూసినట్లయితే రొటీన్గా ఏంటి అంటే ఇన్ఫెక్షన్స్, బ్రెయిన్లో ఇన్ఫెక్షన్స్, చుట్టూతో మెనింజైటిస్ అనే ఇన్ఫెక్షను, ఎన్సెఫలైటిస్ అనే ఇన్ఫెక్షను, అలాగే రొటీన్గా ఇప్పుడు కామన్గా ఉన్న ప్రాబ్లం ఏంటంటే సిస్టిసర్కస్. అలా బ్రెయిన్లో ఒక చిన్న పారాసైట్ కూర్చోవడం వల్ల కూడా ఈ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఇలా ఫిట్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇదే కాకుండా క్యాన్సర్స్, బ్రెయిన్లో చిన్న చిన్న ట్యూమర్స్ ఫామ్ అవ్వడము, దెబ్బ తగలడము, ఇవన్నీ కూడా రొటీన్గా ఉన్న రీజన్స్. ఇంకా షుగర్ లెవెల్స్ కూడా హై అవ్వడము లేదా లో అవ్వడం వల్ల, అంటే షుగర్ మందులు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు ఏదైనా డోస్ మిస్ చేయడం వల్ల హై షుగర్ అవ్వడం వల్ల కూడా రావచ్చు. అలాగే ఓవర్ డోస్ వేసుకోవడం వల్ల కూడా షుగర్ ఎక్సెస్గా లో అయిపోవడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. మన చుట్టుపక్కల ఎవరికైనా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటారు? తరచుగా మనం చూస్తూ ఉంటాం, ఇలా ఎవరైనా మూర్ఛ వ్యాధి వచ్చి పడిపోయారు అంటే ఫస్ట్ మనం చేసేది ఏంటంటే కాళ్ళు చేతులు ఏవైతే ముడిచిపోయావో వాటిని స్ట్రైట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇలా ఎప్పుడు చేయకూడదు స్ట్రైట్ చేయడం అనేది. అలాగే ఇంకా నోట్లోంచి నురగొచ్చినప్పుడు, నాలుక కొరికేసుకున్నప్పుడు మనం వాళ్ళని ఒక సైడ్కి పడుకోబెట్టాలి. లంగ్స్లోకి ఏదైతే ఊపిరితిత్తులు ఉంటాయో ఊపిరితిత్తుల్లోకి ఆ నురగ అనేది వెళ్లకుండా ఇది కాపాడుతుంది. లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ లేటరల్ పొజిషన్ అనేది రికమెండెడ్. సకాలంలో హాస్పిటల్కి తీసుకెళ్ళినట్లయితే ఈ ఫిట్స్ని మనం కంట్రోల్లోకి తీసుకురావచ్చు. దీనికి శాశ్వతమైన చికిత్స ఏమైనా ఉందంటారా? ఈ మూర్ఛ వ్యాధికి చికిత్స అంటే మెయిన్గా మందులే, ఈ మందులతోటి తగ్గించవచ్చు. అయితే మనం ఇందాక కారణాలు చూసినట్లయితే ఫీవర్ అని మనం చెప్పాం కదా, చిన్నపిల్లల్లో ఫీవర్ వస్తే వస్తుంది అని. మరి ఫీవర్ మెయిన్గా కంట్రోల్ చేయడమే అక్కడ ట్రీట్మెంట్ అనమాట. ఫీవర్ కంట్రోల్ చేసుకొని ఫిట్స్కి ఏవైతే మందులు ఉన్నాయో అవి టెంపరీగా వాడుకుంటే అది కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అలాగే పెద్దవాళ్ళలో ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ ఇవ్వడము, ట్యూమర్స్ ఉన్నప్పుడు దానికి న్యూరో సర్జన్ కన్సల్ట్ చేసి దాని ప్రకారంగా సర్జరీ చేయించుకోవడము. దెబ్బ తగిలినప్పుడు దానికైతే ఏం చేయలేము, బట్ లాంగ్ రన్లో దానికి లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, ఈ మూర్ఛ వ్యాధి గురించి మాకు చాలా చక్కగా వివరంగా చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.